రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ నాటో దేశాలపై మాస్కో సైబర్ దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ మంత్రి ఒకరు తమ మిత్ర దేశాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఇప్పటికే ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొంటుండగా యెమెన్ పౌరులను కూడా రష్యా యుద్ధరంగంలోకి దింపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్ను బలహీనపరిచేందుకు బ్రిటన్ దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను బలహీనతను కలిగిస్తుందని, ఈ దాడులు ఉక్రెయిన్తో రష్యా చేసే రహస్య యుద్ధమని బ్రిటన్ మంత్రి తెలిపారు. సైబర్ రంగంలో రష్యా అనూహ్యంగా దూకుడుగా ఉందని, దాని తీవ్రతను తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. మరోవైపు సైబర్ దాడులకు దిగే విభాగాన్ని రష్యా యూనిట్ 29155 గా గుర్తించారు. ఇది రష్యన్ సైనిక గూఢచార విభాగం. ఈ విభాగం గతంలోనే యూకేతో పాటు ఐరోపా అంతటా అనేకసార్లు సైబర్ దాడులు చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలో మోహరించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్న తర్వాత ఆ దేశంపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన అనుకూల సంస్థలు ఈ దాడులు నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. రష్యా సైబర్ వ్యూహాలు ప్రభుత్వ సైనిక లక్ష్యాలకు మాత్రమే పరిమితం కాకుండా క్లిష్టమైన మౌలిక సదుపాయాలు, ప్రైవేటు వ్యాపారాలకు విస్తరించాయని సమాచారం. రష్యా సైబర్ దాడులను అడ్డుకునేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలను నిపుణులు కోరుతున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అధికారులు, వ్యాపారాలు, సైబర్ సెక్యూరిటీ నిపుణుల మధ్య సహకారం పెంపొందించుకోవాలని సూచించారు. మరోవైపు ఉక్రెయిన్పై చేపట్టిన యుద్ధంలో రష్యా వీలైనన్ని మార్గాలను వాడుతోంది. ఇటీవల ఉత్తర కొరియా సేనలను రంగంలోకి దింపిన మాస్కో తాజాగా యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. వీరి నియామకాల కోసం హౌతీలకు చెందిన ఓ కంపెనీని వాడుకున్నట్లు పేర్కొంది. రష్యా హౌతీ రెబల్స్ మధ్య బంధం బలపడుతోంది అనడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించింది. హౌతీల కంపెనీలో పనిచేయడానికి మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని కొందరు వెల్లడించినట్లు పేర్కొంది. రష్యా నుంచి హౌతీలకు ఆయుధ సరఫరాపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రష్యా ఆయుధాలు తమ చేతికొస్తే ఎర్ర సముద్రంలో నౌకలపై మరింత మెరుగ్గా దాడులు చేయగలమని హౌతీ రెబల్స్ భావిస్తున్నారు. నౌకలపై దాడులు చేయడానికి అవసరమైన శాటిలైట్ డేటాను గత నెల రష్యా హౌతీలకు సరఫరా చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా 10,000 మందికి పైగా సైనికులను పంపిందని అమెరికా, దక్షిణ కొరియా వెల్లడించాయి. అందుకు ప్రతిగా 5 లక్షల బ్యారెళ్ల చమురు, ఆయుధాలు, జంతువులు వంటి వాటిని కిమ్కు రష్యా అందజేసినట్లు తెలుస్తోంది.